ఏంటంటే మనం ఈ పరిణతిని ఈ పరిస్థితుల్ని చూసిన తర్వాత హిందువులందరూ కూడా ఏకతాటిపైకి రావాలి, బద్ధ సంకల్పంగా ఉండాలి. భగవంతుడి దగ్గరికి 1000 మంది వెళ్తారు, కానీ భగవంతుడికి ఏదైనా జరిగిందో ఆ గుడిలో ఒకటి కొట్లాడుతున్నాడో దొంగతనం జరిగిందో, లేకపోతే దేవుడు తలకాయ తీసేశాడంటే అక్కడ ఒక్కడు కూడా నిలబడటానికి లేనటువంటి దయనీయ స్థితిలో మనం హిందువులు ఉంటున్నాం. కానీ మన భాగ్యం కొద్దీ ఈరోజు మనకి ప్రభుత్వాలు అనుకూలంగా ఉన్నాయి. మనందరిలో కూడా ఒక స్ఫూర్తిని నింపేటువంటి పరిస్థితి సమాజంలో ఉంది. మనం కూడా కొంతవరకు స్ఫూర్తిని నింపుకున్నాం. లేకపోతే ఈ పీలేరులో ఇంతమంది వస్తారని నేను కూడా ఆలోచించలేదు. ఎప్పుడైనా నేను కూడా ఉపన్యాసాలు చెప్తాం అనుకుంటా, మా స్వామీజీ అప్పుడప్పుడు వస్తుంటారు. ఎక్కడో 10 మంది 20 మంది 50 మంది తప్ప మరి 100 మంది ఇక్కడ చేరారు అంటే ఇది స్వయం సేవకుల యొక్క కార్యకర్తల యొక్క అమోఘమైనటువంటి కృషి అనే దాంట్లో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు. అందువల్ల ఇటువంటి కార్యకర్తలు ఉండాలి. ఒకటి జనపదానం దుర్లభ కార్యకర్తని పంచతంత్రంలో చెప్పడం జరిగింది. ప్రభువుకి ప్రజలకి హితం చేసేటువంటి కార్యకర్తలు తయారైతే మనం ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు. ఆ విధంగా ప్రభువుకి ప్రజలకు హితం చేసేటువంటి కార్యకర్తల నిర్మాణం జరిగేటువంటి ఒక సంస్థ ఏదైనా ఉంది అంటే అది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ మాత్రమని మనం బల్లగుద్ది చెప్పవచ్చు. ఈరోజు దేశంలో 100 సంవత్సరాలకి 40 లక్షల మంది కార్యకర్తలు మన దేశంలో మన దేశం యొక్క ప్రతిష్టని గౌరవాన్ని అన్నింటినీ పెంచడానికి, హిందుత్వ నిర్మాణాన్ని, హిందూ వ్యక్తుల యొక్క వ్యక్తి వికాసాన్ని చేయడానికి 40 లక్షల మంది కార్యకర్తలు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పవిత్రాత్మీయులారా, ఇది ఒక 10 ఏళ్లలో 47 ఎప్పుడో వస్తుంది. ఆ రోజుకి జరగవలసిన పరిణతి ఆ రోజు జరుగుతుంది. కనీసం 10 ఏళ్లలో ఈ 40 లక్షల కార్యకర్తలు 1 కోటి కార్యకర్తలుగా మార్చాలనేటువంటి ఒక అకుంఠితమైనటువంటి దీక్ష మనందరిలో పెట్టుకున్నామంటే భారతదేశం విశ్వగురువుగా తయారవటంలో ఎటువంటి సందేహం ఉండదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మరి కాలాతీతం అవుతుంది, సమయపాలన చేయడం కూడా అవసరం కాబట్టి అందువల్ల మొన్న అసెంబ్లీలో ఒక విషయం జరిగింది. మీ అందరూ తెలుసా? ఇప్పుడు అందరూ అప్డేట్లో ఉంటారు కదా. వందే మాతరం విన్నారా? ఎంతమంది ఆ సమస్య మీలో తెలుసో చెప్పండి, చేతులు ఎత్తండి. అది చెప్పడానికి కూడా అంగీకరించినటువంటి పార్లమెంటు సభ్యులు మన పార్లమెంట్లో ఉన్నారు. ఏమైందండి? దేశాన్ని గురించి చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి దౌర్భాగ్యం ఉంటుందా? ఒకప్పుడు జపాన్ తుడుచుకుపోయింది. జర్మనీ, జపాన్ల యొక్క పరిస్థితి ఏం చెప్పండి?
అణుబాంబుల యుద్ధంలోని మొత్తం వాళ్ళ వ్యక్తిత్వాలన్నీ కోల్పోయి సర్వనాశనం అయిపోయారు. అయినప్పటికీ వాళ్ళందరిలో ఒక అకుంఠితమైనటువంటి దీక్ష ఉండింది. మన కాళ్ళ మీద మనం నిలబడి మన సత్తాను మనం నిరూపించుకొని మన దేశం యొక్క గౌరవాన్ని ప్రతిష్టని పెంచుకోవాలనుకున్నారు. ఈరోజు మనం విదేశీ వస్తువుల్లో కొనేటువంటివి ప్రధానమైనటువంటి జర్మనీ వస్తువులు కూడా. అందువల్ల ఏంటంటే ఆ విధంగా మన స్వదేశీ విధానం వైపు వెళ్ళాలి. యూట్యూబ్లో చూడండి ఎంత ప్రమాదకరమో. మీరు విశ్వాసమైనటువంటి వ్యక్తుల దగ్గర వస్తువు కొనకపోయారా, మీరు చావటానికి సన్నద్ధంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు అత్యంత ఆత్మీయులైన విశ్వాసమైనటువంటి వ్యక్తుల దగ్గరే, దాన్ని ఇంకొక భాషలో చెప్పకూడదని నేను చెప్పడం లేదు, అది చెప్పడం కూడా సబబు కాదని చెప్పడం లేదు. నీకు విశ్వాసమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, నీకు నమ్మకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, లేదు మీరు కూరగాయలు కొనాలన్నా, టెంకాయలు కొనాలన్నా, వంకాయలు కొనాలన్నా మీరు నేరుగా పొలాల దగ్గరికి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొన్నే ఒక్క విషయం చూసాం. అనేక కుతంత్రాలు, అనేక రకరకాలైనటువంటి విప్లవాలు సాగుతూ ఉన్నాయి. మొన్న టెంకాయకి ఇంజక్షన్లు వేస్తున్నటువంటిది డైరెక్ట్గా వీడియో చూపించారండి. నేను అడిగిరా మా అబ్బాయిని, ఏమిట్రా బాబు ఏం జరుగుతుంది ఇక్కడ, ఇంజక్షన్లు వేస్తారా దేనికి, అందులో ఏమైనా చక్కెర కలుపుతున్నారా అని అడిగా. కాదు స్వామి, ఇందులో కలుపుతున్నది విషము అన్నాడు మా అబ్బాయి. ఎందుకురా బాబు అని అంటే, నేను ఆ వార్త చదవలేదు, వాడు చూస్తూ ఉంటే నేను అడిగా, ఎందుకురా బాబు అంటే ఈ టెంకాయ నీళ్ళు తాగేవాడికి సంతతి కలగకూడదు అని. ఇది మనం అంగీకరిస్తామా? ఈరోజు హిందువులందరూ మనిషికి ఒక సంతానంలో నలుగురు కలాలనే కాన్సెప్ట్ ఈరోజు వస్తే, హిందువులకి సంతానమే కలగకూడదని ఒక కుట్ర వెనక నుంచి నడుస్తూ ఉంది. అందువలన ఆత్మీయులారా, విశ్వసనీయమైనటువంటి వర్గం దగ్గరే మనం ఏ పని చేసుకోవడమైనా, బాత్రూంలో లెటర్లు కడగడం కూడా తప్పు కాదు. ఇవన్నీ చెప్పాలంటే ఆవేదన ఎన్నో ఉంటాయి. గాంధీ మహాత్ముడి దగ్గరికి వినోబా భావే గారు వచ్చారు. వినోబా భావే గారు వస్తే ప్రతి ఒక్కరు పరిపక్వతను కనిపెట్టాలి కదండి. అందువల్ల ఆయనకి ఫస్ట్ డ్యూటీ వేసింది ఏంటో తెలుసండి, బాత్రూంలో లిటర్లు కడిగే పని పెట్టారు గాంధీ మహాత్ముడు వారు. ఆయన ఏమని చేశాడో తెలుసా, నా మనస్సుని, నా బుద్ధిని, వీటన్నిటిని పవిత్రం చేసుకుంటూ ఉన్నాను, నా మనస్సును శుద్ధం చేసుకుంటున్నాను అనుకొని బాత్రూంలో లిటర్లు శుద్ధం చేస్తూ వచ్చాడని. అది అందువలన ఈరోజు వారిని మనం ఈ వేదిక పైన చెప్పుకుంటున్నాం. ఇట్లా ఉంటుంది. అందువలన ఏంటంటే చిన్న పని పెద్ద పని అనుకోకుండా జీవనానికి ఒక సాధనగా ఏదైనా తీసుకోవాలి. పెండ్లో రకరకాలైనటువంటి వ్యవస్థలు, విభాగాలు ఉంటాయి. అందులో లడ్డు వడ్డం చేసేవాడే ముఖ్యమైనటువంటి వాడు కాదు, స్వీటు హాటు పెట్టేవాడే ముఖ్యమైనటువంటి వాడు కాదు. అందులో రసం వడ్డం చేసినటువంటి వాడు, చారు పెట్టేవాడు ముఖ్యమైన వాడే, పచ్చడి పెట్టేవాడు ముఖ్యమైనటువంటి వాడే. స్వీట్ తిన్న తర్వాత ఆవకాయ తినాలి అనిపిస్తుంది కాబట్టి ఆ స్వీట్కి యొక్క మజా ఎప్పుడు వస్తుందంటే, ఆవకాయ పెట్టినవాడు పెట్టిన ఆవకాయ కూడా తిన్నప్పుడే వస్తుంది. ఆవకాయ తిని స్వీట్ తింటేనే దాని మాధుర్యం తెలుస్తుంది. అందువల్ల ప్రపంచంలో ఏ పనైనా తప్పేమీ కాదు. ప్రతి పని మన జీవనానికి ఒక సాధనతో కూడినటువంటిదే. ఏ పని చేసేవాడైనా తక్కువ ఎక్కువ వాడు కాదు. మనం అందరం కూడా మానవ మాత్రమే. వాడా పని చేస్తేనే మనం ఈ పని చేయగలుగుతున్నాం. వాడా పని ఆపేస్తే మనం ఈ పని చేయగలుగుతామా? ఎడమ చేయవలసిన పని ఎడమ చేయకుండా, లేదు ఎడమ చెయ్యి మనకు లేకుండా భగవంతుడు సృష్టిస్తే ఎడమ చేయి పని కుడి చేయవస్తుందా లేదా? మరి అయినప్పుడు ఎక్కువ తక్కువలు భావించకుండా మనమందరము హిందువులు అనే భావంతో ముందుకు సాగాలని, ఆ విధంగా మనకు ముందుకు వెళ్ళి మన లక్ష్యమైనటువంటి భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి. భారతీయ గోమాతను మనకి భారతమాత ప్రక్కన పెట్టి పూజించుకునేటువంటి స్థానాన్ని మనం కల్పించుకోవాలి. ఈ విధంగా చేసుకునేటప్పుడే మనం భారతీయులం కాగలుగుతాం, హిందుత్వం నిలబడుతుంది. జై భారత్ మాతాకి, గో మాతాకి, వేద మాతాకి, अपने మాతాకి. హర నమ పార్వతీ పతయే. హర హర మహాదేవ శంభో శంకర. మొదటి చెప్పిందే మరలా నేను చివరిలో కూడా చెప్పాల్సి వస్తుంది. అందరూ చేతులు ఎత్తలేదు. ఇప్పుడు నా చేతిలో ఒక చేతిలో మైక్ ఉందండి, అందుకు 2 చేతులు ఎత్తలేదు. మీరందరూ కూడా 2 చేతులు ఇట్లా పెట్టి ఎత్తాలి. ఇట్లా వేలు కూడా ఇట్లా పెట్టి హర నమ పార్వతీ పతయే. హర హర మహాదేవ శంభో. ఏం వినిపించలేదే మీరందరూ? హర హర మహాదేవ్.
శంకర. ఆ స్ఫూర్తిని అట్లే నిలుపుకోవాలని మీ అందరికీ దయచేసి ప్రార్థిస్తున్నా. హరి ఓం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కిలవాడ నాథరక్షక గోవింద గోవింద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఆనంద నిలయ వర పరిపాలక, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఆనంద నిలయ వర పరిపాలక, శ్రీ వెంకటేశ శ్రీత సంబంధ సేవా భాగ్యం దేవి ముకుంద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఆనంద నిలయ వర పరిపాలక. కమనీయం కరుణమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. కమనీయం కరుణమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా, పాలించు భువనం విభూదేవిగా. కమనీయం కరుణమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. జగడపు జనబుల జాగరా, సగిదల మంచపు జాగరా. జగడపు జనబుల జాగరా, సగిదల మంచపు జాగరా. జగడపు జనబుల జాగరా. జగడపు జనబుల జాగరా, సగిదల మంచపు జాగరా. జగడపు జనబుల జాగరా, సగిదల మంచపు జాగరా. జగడపు జనబుల జాగరా, జగడపు జనబుల జాగరా. జగడపు జనబుల జాగరా. కలియుగ వైకుంఠపురి సిరిగడ వెంకటగిరి, ఏమి కోరి గిరిపై నిలిచినాడు శ్రీహరి. కలియుగ వైకుంఠపురి సిరిగడ వెంకటగిరి, ఏమి కోరి గిరిపై నిలిచినాడు శ్రీహరి. అంగరంగ వైభవమున అఖిల లోక సమక్షమున పద్మావతి పతిన
నాయను పరంధాముడు సకల సురలు ఆరు మన శ్రీదేవిని భూదేవిని జగము నిలుపుతున్నాడు వెంకటేశుడు పాపదముక్కుల వాడై అభయమునిచ్చెడి వాడై పాపదముక్కుల వాడై అభయమునిచ్చెడి వాడై సప్తగిరుల వెలసినాడు శ్రీనివాసుడు ఏడుకొండలవాడ గోవింద శ్రీ భువన విద్యాలయం పీలేరు చిన్నారులు చక్కటి నృత్య ప్రదర్శన చేశారు. గట్టిగా చప్పట్లు. ఇప్పుడు హైందవ శంఖారావం